కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు చీకటి దోస్తాన్లే అని ఇనొచ్చే మాట చూసి ఏదో రాజకీయాల మాటలనాలే మందిల బద్నాం చేయాలి కాబట్టి అసొంటి అంటుంటారు గాని నిజం కాకపోయినా అది అని అనుకునేటోళ్లకు హై వోల్టేజ్ షాక్ ఇచ్చే ముచ్చటిది. రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలం రాయదుర్గం పొంటున్న సర్వే నెంబర్ 83ల 525 ఎకరాల భూమి ఉన్నది. ఇంకా 470 ఎకరాలు సర్కార్ భూమిగా రికార్డులు రాసి ఉన్నది. కడమ 55 ఎకరాలు పట్టా భూమి కింద ఉన్నది. అయితే గవర్నమెంట్ జాగా కింద ఉన్న 470 ఎకరాలను ఇదివరకే టీజీఐఐసికి ఇచ్చిర్రు. అయితే ఈడ అసలు మతలబ్ ఏందంటే ఆఫీసర్లేమో ఆ భూమి టీజీఐఐసి కిందనే ఉందని చెప్తున్నా గానీ రికార్డు పరంగా మాత్రము రెవెన్యూ శాఖకెళ్ళి టీజీఐఐసికి బదిలీ కానట్టు కొత్త ముచ్చట తెలిసిందట. ఎందుకంటే బదిలీ అయినట్టు బాజాప్తా ఆర్డర్లే లేవట. ఇండ్లున్న 8 ఎకరాలను ఈ నర్మనే టీజీఐఐసి 83/1 సబ్ డివిజన్ గా రాసి బహిరంగంగా వేలమేస్తే ఎకరాకు 237 కోట్ల ధర వలికినట్టు టీజీఐఐసి చెప్పింది కూడా. దీన్ని ఆనుకోనే దగ్గర 99 ఎకరాల భూమిని ఆదాని కంపెనీకి కట్టబెట్టేందుకు సర్కార్ మొత్తం ప్రిపేర్ చేసి పెట్టిందన్నట్టు లేటెస్ట్ గా వస్తున్న ముచ్చట. ఇక దీని మీదనే సర్కార్ల సీఎం కొందరు మంత్రుల నడుమ మస్తుగానే చర్చలు కూడా నడిచినాయట. కానీ సంబంధిత శాఖ మంత్రి మాత్రము ఈ భూములు కట్టబెట్టే కార్యాన్ని కాదంటే కాదనని గట్టిగానే గుసగుసలు వస్తున్నాయి. ఓ మంత్రి కాదంటే ముఖ్యమంత్రి ఉన్న నేను ఉత్తగుంటానా అని ఇజ్జత్కు తీసుకొని సీఎం మాత్రం ముంగటి పోతందుకే డిసైడ్ అయినట. ఇప్పటికి వస్తున్న ముచ్చట ప్రకారం చూస్తే ఇంట్లో ముఖ్యమంత్రి మంత్రి పొంగులేటిది మెయిన్ హ్యాండ్ అని బ్యాండ్ సప్పుడుతో నినొస్తుంది తెలంగాణ పాలిటిక్స్ లా. రెవెన్యూ శాఖకెళ్ళి టీజీఐఐసికి భూమి బదలాయింపు జరగవలసి ఉన్నది కాబట్టి ఆ పంచాయతంతా రెవెన్యూ శాఖ మంత్రి ఉన్న పొంగులేటి చూసుకుంటున్నట. ఆదానికి ఇచ్చే 99 ఎకరాలలో 20 ఎకరాలను సీఎం ఇచ్చేటట్టుగా అగ్రిమెంట్ అయినట్టు కూడా వస్తున్నది. అయితే ఇదివరకు ఈడీ కేసెస్ ఉంటి లొల్లుల సాయం చేసినందుకే సప్పుడు చేయకుంటే ఈ డీల్ కు పొంగులేటి సపోర్ట్ ఇస్తుందనే టాక్ కూడా బయటికైనా వస్తున్నది. ఓ దిక్కు రాహుల్ గాంధీ ఏమో ఆదాని మీద బీపీ తెచ్చుకొని అంతెత్తు ఎగురు పడుతుంటే ఈడ రేవంత్ రెడ్డి మాత్రం భూములు ఇస్తాను తీసుకోరు అనుకుంటా దోస్తు మేరా దోస్త్ అనుకుంటా చెట్టపట్టాలు వేసుకొని తిరుగుతున్నారా అని అనుకుంటా ముచ్చట తెలిసిన అంతా ఇచ్చంతా పోతున్నారట. ఇదివరకు కూడా ఆదానికి సీఎం సాబ్ సపోర్ట్ ఉన్న కథలు తెలిసిందే. మీదికెళ్ళి పొంగులేటి మీద ఈడీ దాడులు, ఆ కేసు ముచ్చట్లన్నీ ఈడీ సీక్రెట్ గుంచడే కాకుండా ఐటీసీ కాకతీయుల ఆదానితో పొంగులేటి మీటింగు, ఈ సుక్కలన్నీ కలిపి చూస్తే రేవంత్ రెడ్డిని నడిమిట్లుంచి కాంగ్రెస్ బీజేపీ చీకటి దోస్తాన్లు చేస్తున్నాయనే మాట నిజం చేస్తున్నట్టే కొడుతున్నాయి పోర్రి అని అనుకుంటా ముక్కునే లేసుకుంటున్నట ముచ్చట తెలిసిన పబ్లిక్.